సార్ నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్యన ఒక ఇష్యూ జరుగుతుంది. సో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు 8 crores కలెక్షన్స్ వచ్చాయి. సో నిన్న కలేజా సినిమా రిలీజ్ అయింది కదా, సో దానికి 8 crores కన్నా మా మహేష్ బాబు సినిమాకి ఎక్కువ వచ్చాయి రిలీజ్ సినిమాకి అనే విధంగా ఒక ఫ్యాన్ వార్ నడుస్తుంది. సో మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? ఇది వాస్తవమే కదా, ఇది వాస్తవమే. వాస్తవానికి ఇప్పుడు కలేజా 2 అనేటువంటి పేరు కూడా రిలీజ్ అయింది. అది ఇదివరకు అది అంతగా హిట్ అవ్వకపోయినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది. అన్ని థియేటర్ల దగ్గర మహేష్ బాబు యొక్క అంగమ కూడా కనిపిస్తుంది. ఇది వాస్తవమే. సహజంగానే ఈ యొక్క అభిమానుల మధ్య ఉండేటువంటి పోటీ పరంగా కూడా ఈ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య పోటీ పెట్టుకుంటే మహేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేశారని కూడా వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు. సార్ ఇప్పుడు రిలీజ్ అయినా కూడా ఇంటి కలెక్షన్స్ వచ్చాయి, అదే విధంగా అన్ని స్క్రీన్స్ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి కదా, మరి అప్పట్లో ఈ సినిమాని ఎందుకు ఫ్లాప్ చేశారు? మొదటిసారి వచ్చినప్పుడు ఈ సినిమా ప్రజలకు సరిగా ఎక్కలేదు, దాంతో సరిగా ప్రమోట్ కూడా చేయలేదు. ఆ సమయంలో యాక్సెప్ట్ చేయలేకపోయారు, సరిగా ప్రమోట్ కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ రీ రిలీజ్ అనేటువంటి వరుసగా జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్ గా చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయింది, జగదేక్ అతిలోక్ సుందరి. కానీ ఆ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కూడా హిట్ అవ్వలేదు. కానీ మహేష్ బాబు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక డైరెక్ట్ రిలీజ్ లాగా ఇది సూపర్ హిట్ అయింది. ఆ యొక్క వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా నష్టపోయినటువంటి అమౌంట్ అంతా కూడా ఇప్పుడు రీ రిలీజ్ ద్వారా మళ్ళీ వస్తున్నది అనేటువంటి ఆనందంతో ఉన్నారు. ఈ విధంగా మహేష్ బాబు యొక్క స్ట్రాంగ్ నాయక్ కూడా నిదర్శనంగా భావిస్తున్నారు. సార్ ఇప్పుడు నిన్న కలేజా సినిమా రిలీజ్ అయింది, ఓకే, బట్ నిన్ననే భైరవం సినిమా రిలీజ్ అయింది. మరి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఈ విధంగా రీ రిలీజ్ అయిన సినిమాని చాలా మంది హైప్ చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చెప్తారు మీరు? ఇందులో ఖచ్చితంగా మహేష్ బాబు యొక్క స్టామినా కనిపిస్తున్నది. భైరవం సినిమా కూడా మనం గమనించినట్టయితే అందులో మోహన్ బాబు గారి కుమారుడు అయినటువంటి ఆయన మంచు మనోజ్ గారు చాలా సూపర్ గా యాక్ట్ చేశారు. ఆయన ఆ సినిమా ఏంటంటే ఒక డబ్బింగ్ సినిమా కాబట్టి ఈ యొక్క అందులో కూడా ఈ యొక్క శ్రీనివాస్ గారు, బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు నారా రోహిత్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటించారు. కానీ వాస్తవానికి ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా అంత స్థాయిలో తీయలేదు అనేటువంటి కూడా నిరాశకు ఫ్యాన్స్ గురవడం జరిగింది. ఏమైనా అది కూడా వాళ్ళ ముగ్గురికి కూడా ఒక మోసం విజయం సాధించినట్టే.